దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. వృశ్చిక రాశి వారికి మార్చి 4వ తేదీన లైఫ్ చేంజింగ్ ఛాన్స్. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి సంబంధించి మార్చి 4వ తేదీన జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, పరిహారాలు ఏమిటో, చేయవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ యొక్క రాశి వారికి మీరు అనుభవించిన ఇబ్బందుల నుంచి మీరైతే బయటపడబోతున్నారు. ఇక రాజకీయ రంగాల వాళ్లకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తుంది. స్నేహితులతో విభేదాలు ఏమైనా ఉంటే కనుక తొలగిపోతాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఎదురు కాబోతుంది. ఈ సమయంలో మీకు ఖర్చులు ఉంటాయి. ఆశ్చర్యకరంగా జీవితం మారబోతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలనేవి లాభంగా కలుగుతాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అనేవి అమలు చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా కూడా మీకు విశేషమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఇంతకాలం నుండి మీరు పడినటువంటి శ్రమ మీ మీద నుండి తొలగిపోతుంది. విద్యార్థులకి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. చదువుల్లో కలిసి వస్తుంది. పట్టుదల పెరుగుతుంది. ఇక చదువులు ముందుకు సాగుతాయి. ఉన్నతమైన చదువుకి వెళ్లే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. దాన ధర్మాలను చేస్తారు. ఆర్థిక పరమైన విషయాల పట్ల జాగ్రత్త వహిస్తారు. సేవింగ్స్ కూడా చేసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి అనేది మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు మనసులో ఆందోళన తొలగిపోతుంది. భగవంతుడు మీకు ఎన్నో అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ఇక మనం వేరే వారికి సహాయం చేస్తే కనుక ఆ సమయం అనేది పుణ్యఫలంగా ఉంటుంది. ఇక మీకైతే కనుక ప్రతి ఒక్క సమయం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరమైన అంశాలలో లాభం కలుగుతుంది. ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా తగ్గించుకుంటే కనుక అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అద్భుతమైన గోచర ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ప్రేమానురాగాలతో పాటు కుటుంబ సభ్యుల యొక్క అనుబంధాలు కూడా దగ్గరవుతాయి. ఈ యొక్క రాశి వారికి అనుకూలత బాగా ఎక్కువగా లభిస్తుంది. మీకున్నటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మీకైతే కనుక సహాయం అందుతుంది. కష్టాలు తీరిపోయి అదృష్టం వరిస్తుంది. ఇక ఈ రాశి వారికి లైఫ్ మారిపోయేటటువంటి గొప్ప చేంజింగ్ అవకాశం అయితే రాబోతుంది. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నతమైన స్థానానికి వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో వ్యాపార స్థానంలోనూ, ఉద్యోగ స్థానంలోనూ, అలాగే గృహంలోనూ వీరైతే కనుక ఆరాధన చేయడం ద్వారా ఆర్థికంగా మంచి ధనలాభం కలుగుతుంది. ఇక ఇలా పూజ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేని వేళ లక్ష్మీదేవి యొక్క పటాన్ని చిన్నగా మీ యొక్క పాకెట్లో కానీ, లేదంటే కనుక మీ వ్యాపార స్థానంలో కానీ, ఉద్యోగ స్థానంలో మీ యొక్క క్యాబిన్ వద్ద కానీ మీరు కనుక ధరించుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే చెడు దృష్టిని మీ పైనుండి తొలగించడానికి మీకు ఆ శివుడి యొక్క అనుగ్రహం కారణం కావాలి. కాబట్టి మీకైతే కనుక ఆ శివనామ స్మరణ చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for the watching.